వికారాబాద్ జిల్లా అనంతగిరిలో డీసీసీ అధ్యక్షుల ట్రైనింగ్ క్లాసులు ముగిశాయి. వారం రోజులు నడిచిన ఈ కార్యక్రమంలో వారి విధులపై అవగాహన కల్పించారు కాంగ్రెస్ ముఖ్య నాయకులు. బ్లాకులు, గ్రామ స్థాయి, మండలాల వారీగా అవగాహన కార్యక్రమాలు నడిచాయి. క్షేత్రస్థాయిలో చేయాల్సిన పనులు, పార్టీ విధి విధానాలు, ఎన్నికల సమయంలో వ్యవహరించాల్సిన వ్యూహాలపై కీలక సూచనలు చేశారు. చివరి రోజు ఆ పార్టీ అగ్రనేత విచ్చేశారు. శంషాబాద్ గాలి మోటార్ డిపో కాడ రాహుల్ గాంధీ సార్ను గిట్ల ఎదుర్కొని హెలికాప్టర్ల అనంతగిరికి దోల్కవేండు సీఎం రేవంత్ సారు. ఆడ మంత్రులు, మెయిన్ లీడర్లు ఎలకని చెప్పిండ్రు. అటెన్క డీసీసీ అధ్యక్షులతోటి మీటింగ్. మనోళ్ళు, ఆంధ్ర లీడర్లు కలిసి 70 మంది కష్టపడి పనిచేయాలి, పార్టీకి పతార వెంచాలి. దేశంలో బీజేపీ ఏలుబడి మంచిగా లేదు. ట్రంప్ గారికి మోడీ సారు సరెండర్ అయిండు. గట్టిగా మాట్లాడే ధైర్యం ప్రధానమంత్రికి లేదని కచ్చిండు సారు. అయితే కాంగ్రెస్ పార్టీ శివుని లెక్క సింపుల్ గా బీజేపీ విష్ణు లెక్క అన్నాడట. గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి, రాజ్యాంగాన్ని కాలరాస్తున్నటువంటి మోడీకి బుద్ధి చెప్పాలి, ఈ మతతత్వ పార్టీకి బుద్ధి చెప్పాలి. కాంగ్రెస్ ముచ్చటి ఇట్లుంటే కమలం పార్టోలు ఇందిరా పార్కుల దీక్ష పట్టిండ్రు. సర్కార్ జాబులు చేసేటోళ్ళ పెండింగ్ పైకం, రిటైర్ అయిన బెనిఫిట్లు ఎమ్మటే ఇయ్యాలని తెలంగాణ ప్రజలు రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నారు. మీరిచ్చినటువంటి 6 గ్యారంటీలు ఎప్పుడు మీరు అమలు పరుస్తారు?